ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ ఫండ్ ఉంటుంది, రిలీఫ్ ఫండ్, దాన్ని ఉపయోగించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా నిధులు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు ఉంటాయి. అన్ని రాష్ట్రాలు వచ్చిన వెంబడే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కలిపి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు పెడుతుంది. ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు తెలంగాణలో 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఉంటాయి. అవి ఇవ్వాలా? దాంట్లో అన్ని దేనికి, పశువు చనిపోతే ఎంత, పంట నష్టపోతే ఎంత, ఇల్లు కూలిపోతే ఎంత, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం షేర్ ఉన్నది. అదేమి చెప్పకుండా కేంద్రం ఇవ్వాలి, నువ్వేమిస్తావు చెప్పు. లాస్ట్గా గతంలో కూడా వచ్చింది కదా మొన్న, అప్పుడు కూడా 10,000 ఇస్తాను కదా, ఎక్కడ పోయినాయి? ఎంతమంది రైతులకు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం? ఏదో గాల్లో దీపం పెట్టి ఈరోజు దేవుడా అంటే కాదు. కాబట్టి రెస్పాన్సిబుల్గా వివరించాలి. నేను చెప్తా ఉన్నాను, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, దాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరికి నష్టపోయినా నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, ఒక్క రైతుకి 1000 పైసలు. ఎవరమ్మా ఈ సవాలేనా? జగమెరిగిన సత్యం అది. నేను కొత్త నేను కొత్త చెప్పిన తల్లి, మీ పేపర్లలో రాశారు. నేను కొత్త చెప్పినా, నేను ఇన్వెస్టిగేషన్. మరి మీ పేపర్లో కావాలి లేదు, నాకే తెలుసు. మరి మీరే అన్ని అన్ని టీవీలలో పేపర్లలో వచ్చింది. మరి అదే దేశద్రోహి అంటే దేశానికి నష్టం కలిగించేటువంటి చర్యలు తీసుకోండి అనేది మీద టీవీలలో వచ్చింది. నేను చెప్పలే, నేను ఇన్వెస్టిగేషన్ అధికారి కాదు. నేను అనేది నిజంగా మైనార్టీల మీద ప్రేమ ఉంటే 2 సంవత్సరాలుగా ఎందుకు పెట్టలేదు మైనారిటీ మినిస్టర్ను? నెంబర్ 1. నిజంగా అజారుద్దీన్ శూరుడు వీరుడైతే ఈ ఎలక్షన్ ఆయన ఎందుకు టికెట్ ఇవ్వలేదు? నెంబర్ 2. పోనీ 2 సంవత్సరాల క్రితం ఇది అజారుద్దీన్ ఎందుకు మరి మంత్రివర్గంలో తీసుకోలేదు? వారం రోజుల ముందు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు ముందు ఎందుకు తీసుకుంటున్నారు? జస్ట్ 1 వీక్ బిఫోర్. ఎవరిని మభ్యపెట్టడం కోసము, ఎవరిని మోసం చేయడం కోసము? మీకు అంత శుద్ధి, మైనార్టీల చిత్తశుద్ధి ఉంటే 2 సంవత్సరాలు, మీరు ఉండేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం పెట్టబడి చదువుకొని పోవాలి గాంధీ భవన్కు సెక్రటరియట్ నుంచి. అందులో 2 సంవత్సరాలు అయిపోయాయి. ఈ 2 సంవత్సరాలు మైనార్టీలకు నష్టం చేశారు అనమాట. మీరు అన్యాయం చేశారు, దగా చేశారు, మోసం చేశారు. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్స్ లో మరి మీకు అంత ప్రేమ ఉంటే, నా గత ఎన్నికల్లో పోటీ చేశాడు కదా ఇదే జూబ్లీ హిల్స్ లో, ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఆయన ఎమ్మెల్సీ చేస్తామంటారు, మంత్రి చేస్తామంటారు, జూబ్లీ హిల్స్ టికెట్ మాత్రం ఇవ్వమంటారు. గతంలో పోటీ చేసి మంచి ఓట్లు వచ్చినాయి కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అడిగేటువంటి అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. తెలంగాణ ప్రజలే రానున్న రోజుల్లో అద్భుతమైనటువంటి జవాబు, పక్కా జవాబు చెప్తారు. ఈ 2 పార్టీలు కూడా, ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పబోతారో మీరే చూస్తారు.